తెలుగు మెథడాలజీ సెకండ్ ఇయర్ సెకండ్ లెసన్లో లాస్ట్ పార్ట్ అండి ఇది. ప్రామాణిక భాష అందరికీ ఆమోదయోగ్యంగా 10 కాలాల పాటు నిలబడేదే ప్రామాణికత. ఇలాంటి స్థిరత్వాన్ని పొందిన భాషే ప్రామాణిక భాష. భాషలో మాండలిక భేదాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర భావ వినిమయం కష్టతరమవుతుంది. సామాజికపరమైన కొన్ని వ్యవహారాలలో మాండలిక భేదాలు అసౌకర్యాన్ని సృష్టిస్తాయి. అందువల్ల వివిధ సామాజిక అవసరాల కోసం ఏకరూపత గల ప్రామాణిక భాష అవసరమవుతుంది. సాధారణంగా పట్టణాలలో ఉన్నత వర్గాల మాండలిక భాష ప్రామాణిక భాషగా మారుతుంది. వ్యవహారిక భాషను ప్రామాణీకరిస్తే ఏర్పడేది ప్రామాణిక భాష. శిష్ట వ్యవహారికాన్ని ప్రామాణిక భాషగా భావించవచ్చు. సామాన్యంగా ప్రతి భాషలోనూ మాండలికాలు ఎన్ని ఉన్నా శిష్టజన వ్యవహారంలో ఉన్న భాష ఆ కాలానికి సంబంధించిన ప్రామాణిక భాషగా స్థిరపడుతుంది. దాదాపుగా 50 ఏళ్లుగా వస్తున్న కథ, నవల మొదలైనవి వచన రచనల్లోనూ, పత్రికా వ్యాసాల్లోనూ, రేడియోల్లోనూ, సినిమాల్లోనూ, టీవీల్లోనూ వాడుకలో ఉన్న భాష శిష్ట వ్యవహారికమే. ఈ రకంగా చెప్పాలంటే నేటి దినపత్రికలో ఏ భాషనైతే వాడుతున్నారో అదే ప్రామాణిక భాష, వ్యవహారిక భాష అని అనవచ్చు అనమాట. ప్రామాణిక వ్యవహారిక భాష అనవచ్చు. శిష్ట వ్యవహారికం అనే పేరు అపార్థాలకు, అపోహలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి భద్రరాజు కృష్ణమూర్తి గారు దానికి ఆధునిక ప్రామాణిక భాష అని పేరు పెట్టి వ్యాప్తిలోకి తెచ్చారనమాట. దినవార మాసపత్రికలు, రేడియోలు, సినిమాలు, ఇతర ప్రసార సాధనాలు శిష్ట వ్యవహారిక భాషకు ప్రామాణికతను తెచ్చాయి. పాఠ్య గ్రంథాల్లో, పరీక్షల్లో ఇంతవరకు ఉన్న నిషేధం ఇప్పుడు తొలగిపోయింది. 1986 నుండి తెలుగు వాచకాన్ని కూడా ఆధునిక ప్రామాణిక భాషలో రాయిస్తున్నారు. ప్రామాణిక భాష ప్రభావం మాండలికాల మీద, మాండలికాల భాషల ప్రభావం ప్రామాణిక భాషల మీద ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటుంది. మాండలికాలే ప్రామాణిక భాషకు పుష్టిని చేకూరుస్తాయి. అవి భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తాయని భాషావేత్తల అభిప్రాయం. భాషకు అనంతమైన సౌందర్యాన్ని కూర్చేది మాండలికాలే. గురజాడ తన కన్యాశుల్కంలో మాండలిక భాషను వాడారనమాట. ప్రామాణిక భాష లక్షణాలను, ప్రయోజనాలను ఎలా పేర్కొన్నారు అంటే, ప్రామాణిక భాష ఎక్కువ ఉంది, ఎక్కువ మంది ప్రజలకు సమ్మతంగా ఉంటుంది. విద్యా బోధన ప్రామాణిక భాషలో జరుగుతుంది. మాండలికాల కంటే ప్రామాణిక భాష ప్రయోగానికి వ్యాప్తి ఎక్కువ. ఉపన్యాసాలు, వచన రచనలైన కథలు, నవలలు, నాటకాలు, వార్తాపత్రికలు, సినిమా, రేడియో, టెలివిజన్ మొదలైన విజ్ఞాన వ్యాపక సాధనాలన్నీ ప్రామాణిక భాషనే వాడతాయి. వ్యవహర్తల సాంస్కృతిక వైజ్ఞానిక ఐకమత్యానికి ప్రామాణిక భాష ఒక సంకేతం అవుతుంది. ప్రాంతీయ వర్గ మాండలికాలు వాటి ఏర్పాటుకు గుర్తులవుతాయి. ప్రామాణిక భాష ప్రాథమికంగా ఏదో ఒక ప్రాంతంలో చదువుకున్న వారి వాడుక ఆధారంగా ఏర్పడి మాండలిక ప్రయోగాలను కలుపుకుంటూ పరివ్యాప్తమవుతుంది. కొన్ని భాషల్లో ప్రాచీన కావ్య భాషని వ్యవహర్తలు గుర్తిస్తారు. అప్పుడు మాండలిక ప్రభావం ప్రామాణిక భాషపై అంతగా ఉండదు. ఉదాహరణ అరబిక్ అండ్ తమిళ్. ఇప్పుడు ప్రామాణిక భాష యొక్క లక్షణాలు ఏంటి? ప్రామాణిక భాషకు ఏమేమి ఉంటాయని చెప్పి భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం అంటే, సరళమైన వ్యాకరణం ఉంటుంది, నమ్రతతో కూడిన స్థిరత్వం ఉండడం వల్ల, అంటే ఫ్లెక్సిబిలిటీ, స్టేబిలిటీ అనమాట. అంటే మార్పులు చేర్పులు సమ్మేళనం చేసుకుంటూ స్థిరంగా ఉండడం, మాండలిక వైవిధ్యాలను తగ్గించి మాండలిక భాషలను ఒకే బాటలో నడపగలగడం, ప్రాంతీయ భేదాలు ఉండకపోవడం, ఆధునికుల గ్రంథ రచనకు అనువుగా ఉండడము, మేధావీకరణానికి అనువుగా ఉండడము, విజ్ఞాన సాంకేతికత రంగాల అభివృద్ధి వల్ల, ప్రపంచీకరణ వల్ల వస్తున్న మార్పులకు అనుగుణంగా పరభాషా పదాలను సులువుగా స్వీకరించడానికి అనువుగా ఉండడము, అవసరమైతే వాటిని సమ్మిళితం చేసుకోవడము. ప్రామాణిక భాష యొక్క ప్రయోజనాలు. ఇప్పటివరకు ప్రామాణిక భాష లక్షణాలు చూసాము. ఇప్పుడు ప్రయోజనాలు. సమైక్యత సాధనం, అంటే వివిధ మాండలిక ప్రజల మధ్య భాషా భావ సమైక్యతను సాధించి జాతీయ సమైక్యతకు తోడ్పడుతుంది. పత్రికలు, వీడియోలు, సినిమా, టీవీ లాంటి ప్రసార సాధనాల్లో ఉపయోగిస్తారు. అధికారిక కార్యకలాపాల్లో ఉపయోగిస్తారు. ప్రతిష్ట సాధనం, ప్రామాణిక భాష మాట్లాడే వారికి ఉన్నత సామాజిక స్థాయి, ప్రతిష్ట ఏర్పరచడం.
అనుసంధాన సాధనము. వివిధ సామాజిక సన్నివేశాలలో అనుసంధాన భాషగా ఉపయోగించడము. అధికారిక భాష. ఇక్కడ అధికారిక భాష అంటే ఏంటి? ఒక ప్రాంతంలో అధిక శాతం ప్రజలు మాట్లాడే భాషను అనుసరించి ప్రభుత్వాలు ఆ భాషను ఆ ప్రాంతానికి అధికారిక భాషగా నిర్ణయిస్తాయి. అంటే మన దేశానికి హిందీ అధికార భాష, మన రాష్ట్రానికి తెలుగు అధికార భాష. ఒక భాషని అధికార భాషగా నిర్ణయించిన తర్వాత ఆయా ప్రభుత్వాలు అన్ని విధాల ఆ భాషను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో సాధ్యమైనంత వరకు ఆ భాషనే ఉపయోగించాలి. అధికార భాషగా తెలుగు అమలుకు జరిగిన కృషి పరిణామ క్రమము ఏంటి? భారత రాజ్యాంగంలో 345 అధికరణం తమ తమ ప్రాంతీయ భాషలకు అధికార భాష అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. దాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ శాసన విభాగం 1966లో అధికార భాషా శాసనాన్ని తయారు చేసింది. సెలెక్ట్ కమిటీ స్థాయిలో ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, నాటి విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు అధ్యక్షతన 1967లో ఒక సమీక్షా సంఘాన్ని నియమించింది. ఆ సంఘం 1970-71లో శాసనంలోని నిబంధన మేరకు అధికార భాషగా తెలుగు అమలుకు వెంటనే భాషా కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ చట్టాన్ని 5 సంవత్సరాల కాలంలో 100 పాళ్ళు అమలు జరిపి తరువాత నుండి కేవలం తెలుగు భాషలోనే ప్రభుత్వ వ్యవహారాలను జరపాలని, కార్యనిర్వహణ, శాసన, న్యాయ వ్యవస్థలు తదనుగుణమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, అందుకు విశేష కృషి చేయాలని అధికార భాషా చట్టంలో నిబంధన విధించారు. పరిపాలనా భాషగా తెలుగు భాషా స్వరూపం నిర్ణయించడానికి పింగళి లక్ష్మీకాంతం అధ్యక్షురాలుగా ఒక సంఘం ఏర్పడింది. ఏంటి? పరిపాలనా భాషగా తెలుగు భాష స్వరూపం నిర్ణయించడానికి లక్ష్మీకాంతం అధ్యక్షురాలుగా ఒక సంఘం ఏర్పడింది. రాష్ట్రంలో అన్ని కార్యాలయాల్లో తెలుగు అధికార భాషగా వాడాలని 1968లో ఉత్తర్వు వెలువడిన భాషా చట్టంలో నిబంధనలున్న ప్రయోజనం కనిపించలేదని 1974 5వ తేదీన సాధారణ పరిపాలనా శాఖలో అధికార భాషా విభాగాన్ని ఏర్పాటు చేశారు. మార్చి 19వ తేదీన వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షులుగా అధికార భాషా సంఘం అనే పేరుతో ఒక సంస్థకు ప్రభుత్వ శాఖగా ఏర్పాటు చేశారు. 1974 మార్చి 24వ తేదీ నుంచి ఆనందనామ సంవత్సరం ఉగాది అప్పటి నుంచి రాష్ట్రమంతటా తాలూకా స్థాయిలోని శాసనేతర ఉత్తమ అన్నింటినీ అన్ని శాఖలను తప్పనిసరిగా తెలుగు వాడాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక్కడ మాధ్యమ భాష, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. భావ వ్యక్తీకరణకు భావగ్రహణకు భాషే మాధ్యమంగా పనిచేస్తుంది. తొలి భావనలకు రూపమిచ్చిన మాతృభాష బాహ్య ప్రపంచావగాహనకు తొలి మాధ్యమం. మానవుడి మూర్తిమత్వాభివృద్ధిలో మాతృభాషదే ప్రధాన పాత్ర. మాతృభాషలో చాలా సులువుగా, ఉత్సాహంగా, సహజంగా, ఆనందంగా విషయాలు నేర్చుకోవచ్చు. మనకు స్వాతంత్రం రాకపూర్వం 1835లో లార్డ్ మెకాలే మన విద్యాలయాల్లో ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టారు. ఈ పరిణామాన్ని పలువురు ఆంగ్ల మేధావులు కూడా వ్యతిరేకించారు. దేశాల అభివృద్ధికి ఆ దేశ భాషలే బోధనా మాధ్యమంగా ఉండాలని, రష్యా, జర్మనీ దేశాలు వైజ్ఞానికంగా అభివృద్ధి చెందడానికి వారి మాతృభాషలు బోధన భాషలుగా ఉండడమే ప్రధాన కారణమని వారు పార్లమెంట్లో వాదించినప్పటికీ వారి మాట చెల్లలేదు. సాంకేతిక పరిజ్ఞానంలో సాటిలేని మేటి దేశంగా ముందంజ వేసిన జపాన్లో బోధన భాష జపనీస్. విద్యా లక్ష్యాలు నెరవేరాలంటే ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు బాగా విద్యార్థులకు అర్థమవ్వాలి అంటే మాతృభాషలో విద్యాబోధన జరిగినప్పుడే నెరవేరుతుంది. శిశువుకు తల్లిపాలు ఎలాంటిదో విద్యార్థికి మాతృభాషలో బోధన అలాంటిది. ఈ సందర్భంలో పరభాష ద్వారా నేర్పే విద్యా సోపానాలు లేని సౌధం వంటిదని విశ్వకవి రవీంద్రుడన్న మాటలు గమనించదగినదే. పరభాషలో విద్యాబోధన వల్ల విషయం అర్థం కాని విద్యార్థులు కంఠస్థం చేయడానికి అలవాటు పడతారు. దీనివల్ల వారిలో స్వతంత్ర ఆలోచన శక్తి, భావ ప్రకటన సామర్థ్యం సన్నగిల్లుతాయి. భాషాభ్యాసం భాషాదాస్యం భావదాస్యానికి దారితీస్తుంది. ఒక జాతి చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, నాగరికత, ఆచార వ్యవహారాలు, భావ వికాసము మాతృభాష ద్వారానే ప్రకటితమవుతాయి. భావ వికాసం జరగడం అంటే సృజనాత్మకత పెంపొందించడమే. అలా కాక పరభాషలో విద్యాబోధన జరిగితే విదేశీ సంస్కృతి విషతుల్యమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల మాతృభాషలో విద్యాబోధన అందున ప్రాథమిక స్థాయిలో మరింత మేలు. ఆంగ్ల మాధ్యమంలో ప్రాథమిక విద్య ఇసుకపై నిర్మించిన పునాది వంటిది. తెలుగు భాష పూర్వ వైభవ స్థితి ఎలా ఉంది? తెలుగుదేలయన్న దేశంబు తెలుగును
తెలుగు వల్ తెలుగు వల్లబుండ తెలుగు కొండ ఎల్ల నృపుల గొలవ నేరుగనే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషలో తెలుగు వైభవాన్ని కీర్తించారు. తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పాశ్చాత్యులే కొనియాడారు. ఎందుకో తెలుసుకోండి. ప్రాచీన కాలం నుంచి తెలుగు భాష ఆ, స్వతంత్రమైన భాష. తెలుగు భాష స్వతంత్రమైన భాష. ఈ భాషలో కనిపించే ద్రావిడ భాషలను బట్టి ఇది ద్రావిడ భాష జన్యమని, సంస్కృత శబ్దాలను బట్టి సంస్కృత భాషాజన్యమని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. తెలుగు భాషకు ఏ భాషకు లేనంత పెద్ద వర్ణమాల ఉంది. ఈ భాష నేర్చుకోవడం కష్టంగా తోచిన ఈ వర్ణమాల వల్ల కలిగే ప్రయోజనం తెలిస్తే దీనిని శ్రమగా భావించరు. తెలుగు భాష మాధుర్యం మన దేశీయుల్ని కాకుండా విదేశీయులను కూడా ఆకర్షించడం విశేషం. దీనికి సిపి బ్రౌన్ తెలుగు భాష గురించి చేసిన ప్రసంగమే తార్కాణం. ఆనాటి రాయల చేతనే కాకుండా తెలుగు భాష ప్రాచ్య భాషలలో మధురభరితమైన మకుటాయమానమవుతుందని పాశ్చాత్యులు ప్రస్తుతించారు. భారతదేశాన్ని మాతృదేశంగా భావించి తన పరిశోధనలను కొనసాగించిన జేబిఎస్ హాల్డన్స్ భారతీయులకు జాతీయ భాషగా నిజమైన ప్రయోజనకారిగా ఉండవలసి వస్తే ఆ గౌరవం పొందడానికి తెలుగు భాషకు గల అర్హత మరి ఏ ఇతర భారతీయ భాషకు లేదని, ముఖ్యంగా విజ్ఞాన సాంకేతిక పదజాలానికి ఇది పుట్టినీళ్ళు కాగలదని తెలిపారు. ఇదే విషయాన్ని శ్రీశ్రీ కూడా సమర్థించాడు. భారతదేశం మొత్తం మీద ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగే అని ఒక అభిప్రాయం కూడా ఉంది. తెలుగు భాషపై సంస్కృత ప్రభావం, పారసీక భాష ప్రభావం, ఉర్దూ ప్రభావం, ఆంగ్ల ప్రభావం, అనువాదము. ఇక్కడ ఏ భాషలో అయినా పదాలు దేశ్యాలు, అన్య దేశాలు అని రెండు రకాలుగా ఉంటాయి. మూల భాష నుంచి సంక్రమించేవి దేశ్యాలు, తదితరాలన్నీ కూడా అన్య దేశాలు అన్నమాట. భాషలు కొత్త పదాలకు చేరడానికి కారణం ఆదానం. ఇప్పుడు తెలుగు భాషపై సంస్కృత ప్రభావము. తెలుగుతో సంసరం పొందిన మొదటి భాషల్లో సంస్కృతం, ప్రాకృతం, ఆర్య భాష వ్యవహర్తల రాజకీయ అధికారము, వైదిక జైన బౌద్ధ మతాల సంసర్గము, ఆర్య భాషా సంస్కృతులు కారణాలుగా సంస్కృత ప్రాకృత భాషల ప్రభావం తెలుగుపై చాలా ఎక్కువ పడింది. ఇక్కడ సంస్కృతం తెలుగు ఉంది చూడండి. అల్ప అనేది సంస్కృత పదమే తేదానికి తెలుగు పదము అలుపము. చంద్ర, చంద్రుడు, అక్షర, అక్కరం, అప్సర, అప్సర అంటే అప్సర. ఇప్పుడు తెలుగు భాషపై పారసీక భాషా ప్రభావము. పర్షియన్, అరబిక్ భాషల నుంచి తెలుగులో ప్రవేశించిన పదాలలో కొన్ని చాలా సహజధ్వని పరిణామ పద్ధతులకు భిన్నంగా మార్పులు పొందినట్లు కనిపిస్తుంది. ఉదాహరణ తెలుగు ఏకమీడు, పర్షియన్ హకీం అర్థం ఏంటి? యజమాని. హస్తిభారం ఉస్తువార్ అంటే పునాది. సిరినామా ఇన్ తెలుగు సర్నామా పర్షియన్లో అసలైన అర్థం చిరునామా. ఇలా పై మాటలను చూస్తే సాధారణంగా తెలుగులో జరిగే ధ్వని పరిణామాలకు భిన్నమైన ధ్వని పరిణామాలు కనిపిస్తాయి. తెలుగులో సాధారణంగా పదాది హ కారంలోని హ కారలోపం కనిపిస్తుంది. ఉదాహరణ హుషారు, హుషారు. కానీ దానిపైన అచ్చులో మార్పు రాదు. కానీ ఏకిమీడు అంటే హకీంలో ఆ ఏ కావడం కనిపిస్తుంది. అనేది ఏ కావడం కనిపిస్తుంది. ఓకే. ఇలాగే తక్కిన ఉదాహరణలు కూడా సాధారణ జనంలో ఉన్న పద్ధతిలో కాక ఛందస్సు కోసమో రచనానుకూలంగానో మార్పులు చేసి కవులు కావ్యాలలో ఉపయోగించి ఉంటారు. ప్రాచీన కావ్యాలలో సుమారు 900 అన్య దేశాలు, ముఖ్యంగా పర్షియన్, అరబిక్ భాషలకు సంబంధించినవి కనిపిస్తాయి. రాజకీయ సంబంధమైన సుల్తాను, ఫాదుషా, ఫర్మానా, హుజూరు, కితాబు మొదలైనవి, వ్యాపార సంబంధమైన దుకాణం, త్రాసు మొదలైనవి, సైనికపరమైన సిపాయి, తుపాకీ, బందుకు, ఫిరాయించు, ఫౌజు, బందోబస్తు మొదలైనవి. తెలుగు భాషపై ఉర్దూ ప్రభావం ఎలా ఉంటుంది? ఉర్దూ ప్రభావం ఎక్కువగా కనిపించే తెలంగాణ ప్రాంత భాషలో వాక్య నిర్మాణంలో కూడా మార్పు కనిపిస్తుంది. ఉర్దూ గమ్యార్థ పదానికి చతుర్థ విభక్తి ప్రత్యయం వాడనవసరం లేదు కనుక తెలుగులో కూడా అలాంటి ప్రత్యయలోపమే కనిపిస్తుంది. ఉదాహరణ తెలుగు నేను బయటకు పోయిన, ఉర్దూ మై బహార్ గయా. తెలుగులో ఎక్కువగా వాడుకలో ఉన్న ఉర్దూ పదాలు కింద ఇవ్వబడ్డాయి. ఏంటి? దర్వాప్త్ అంటే తెలుగులో దర్యాప్తు అని. అంటే అర్థం ఏంటి? పరిశోధన. ఫిరానా అంటే ఫిరాయించు అంటే తిప్పు. తుక్కడా అంటే తుకుడ అంటే ముక్కు.
తకరార్ అంటే తకరారు అంటే వివాదం అని అర్థము. జమానా జమ చేయు అంటే కూడబెట్టడం అని అర్థం. తెలుగుపై తెలుగు భాషపై ఆంగ్ల ప్రభావం ఎలా ఉంది? పోర్చుగీసుల తర్వాత భారతదేశానికి వచ్చి సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పి ఇక్కడ భాషలపై ప్రభావం చూపిన యూరోపియన్లు, ఆంగ్లేయులు దాని ఫలితంగా ఇంగ్లీష్ పదాలు అనేకం తెలుగులో ప్రవేశించాయి. నిత్య అవసరాలకు సంబంధించిన లైట్లు, స్విచ్లు, కాఫీ, రోడ్, బస్సు, కారు, పెన్ను మొదలైనవి. అసలు ఆంగ్ల భాషా ప్రభావం పడని భాషా ప్రపంచంలో ఏదీ లేదు. ఎందుకంటే ఆధునికతకు తొలి వాకిలి తెరిచింది ఆంగ్ల భాషే. పరిపాలన సంబంధమైన కోర్టు, ఆఫీస్ ఆర్డర్లు, ఫైల్ మొదలైనవి, సాంస్కృతిక సంబంధమైన ఫ్యాషన్లు, సినిమా, ఫ్యాన్, రేడియో, క్లబ్ టికెట్, బస్, రైలు మొదలైన పదాలు తెలుగులోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. ఇంగ్లీష్ పదాలు తెలుగులోకి వచ్చేటప్పుడు పద స్వరూపాలలో, ధ్వనులలో కొన్ని మార్పులు వస్తాయి. తెలుగు స్వరాంత భాష కావడం వల్ల వ్యంజనాంతాలైన ఇంగ్లీష్ పదాలపైన అచ్చు చేరి చివరి వ్యంజనం హల్లు స్పర్శమైతే ద్విరుక్తమవుతుంది. రోడ్డుగా. సర్వేతర వ్యంజనం పదాంతంతో అది హస్వాచ్పుర అవై హస్వాచ్పూర్వకమైతేనే ద్విరుక్తమవుతుంది. ఉదాహరణ పెన్ను పిన్ను, బస్సు, ఫ్యాను, రైలు. అవిద్యావంతుల భాషలో పదాది సంయుక్త అక్షరాలు స్వరభక్తితో విడివడి ఉచ్చారణలో కనిపిస్తాయి. క్లాసు, కిలాసు, గ్లాసు, గిలాసు. పదవద్యంలో కూడా స్వరభక్తి కనిపిస్తుంది. డాక్టరు, కలెక్టరు. స్వరభక్తి సాధ్యం కాని చోట సంయుక్త అక్షరంలోని మొదటి వర్ణం లోపిస్తుంది. టేషన్. నాంపల్లి టేషన్ కాడ సామిరంగు అనే పాట. ఓకే. అనువాదము భాషాంతీకరణ అని కూడా అంటారు దీనినే. మనము ఒక భాషలో ఉన్న ఆలోచనలను, భావాలను మరొక భాషలో ప్రకటించే పద్ధతిని మనం అనువాదం అంటాం. అనువాదాన్ని భాషాంతీకరణము, తర్జుమా అని కూడా అంటారు. ఏ భాషలోని అంశాలు తెలుగులోకి అనువదించాలి అని అనుకుంటామో దాన్ని మూల భాష అని అంటారు. తెలుగులోకి అనువదిస్తున్నాం కనుక తెలుగు లక్ష్య భాష. ఓకే. ఏ భాషలో అంశాలు తెలుగులోకి మార్చాలి అని అనుకుంటున్నాం అది మూల భాష. తెలుగులోకి అనువదిస్తున్నాం కాబట్టి తెలుగు లక్ష్య భాష అవుతుంది, టార్గెట్ లాంగ్వేజ్ అవుతుంది. ఓకే. తెలుగు భాషలోని అంశాలు ఆంగ్లంలోకి మార్చాలి అంటే ఇక్కడ తెలుగు మూల భాష అనమాట, ఆంగ్లం లక్ష్య భాష. మూల భాష నుంచి లక్ష్య భాషలోకి భాషాంతీకరణం చేసే నేర్పుని భాషాంతీకరణ సామర్థ్యము అంటారు. ఒక భాషలో ఉన్న విషయ సారాన్ని మరో భాషలోకి సమానార్థకంగా మార్చే ప్రక్రియను అనువాదం అనవచ్చు. విజ్ఞానాది శాస్త్రాలకు సంబంధించిన పరిశోధనా ఫలాలు అందరికీ అందాలి అంటే అనువాదమే మార్గం. అనువాదాల్లో రకాలు, అనువాద అంశాలు లేక విషయాన్ని బట్టి సమాచారాన్ని సాహిత్యానువాదం, వైజ్ఞానిక సాంకేతిక అనువాదాలు ఉన్నాయి. సమాచార అనువాదము అంటే అధికార లేఖలు, సమాచారం, పరిపాలన వ్యవహార పత్రాల అనువాదము. సాహిత్య అనువాదము అంటే సృజనాత్మక రచనలను అనువదించడము, కథ, నవల, విమర్శలు మొదలైనవి. వైజ్ఞానిక సాంకేతిక శాస్త్ర గ్రంథాలు, వ్యాసాల అనువాదాలు. అనువాద విధానాన్ని బట్టి దీనిని రెండు రకాలుగా చెప్పవచ్చు. మూల విధేయ అనువాదము అంటే మూలానికి కట్టుబడి చేసే అనువాదము. ఈ అనువాదం మూలం చదివినట్లు ఉంటుంది. మూలంలోని రచన విధానమే అనువాదంలో ఉంటుంది. మూలం వెలువడిన నాటి పరిస్థితులు అనువాదంలో కనిపిస్తాయి. మూల భాష రచనా శైలి లక్ష్య భాషలో ఉంటుంది. స్వేచ్ఛానువాదము లక్ష్య భాషలోని అనువాద రచన స్వతంత్ర రచనగా ఉండడం. మూలంలో ప్రధాన అంశాలను స్వీకరించి అనువాదకుడు స్వతంత్రించి లక్ష్య భాషలో రాయడం. అనువాద రచనల్లో ఇది ఉత్తమ విభాగం. ఏది? స్వేచ్ఛ అనువాదం అనేది. ఉదాహరణ ఆంగ్ల, బెంగాలీ, హిందీ రచనలు తెలుగులోకి అనువదించినప్పుడు అనువాదకుడు స్థానిక తెలుగుదనాన్ని, వాతావరణాన్ని, ప్రాంతాలని సృష్టిస్తాడు. మన తెలుగు మహాభారత రచన స్వతంత్ర అనువాదమే. అందుకే ఆ గ్రంథానికి అంతరసాత్మకత చేకూరుతుంది. అనువాదంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరి? మూల లక్ష్య భాషలకు బాగా తెలిసి ఉండాలి. అనువాద అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి. మూల భాషలో భావాలను లక్ష్య భాషలో తేవడానికి ఆలోచించి తగిన పదాలు, వాక్యాలు వాడాలి. తెలుగు సాహిత్యం సంస్కృత మహాభారత అనువాదంతోనే శ్రీకారం చుట్టుకుంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, తత్వగ్రంథాలు తెలుగులోకి అనువదించారు. సంస్కృత భాషా ప్రభావం వల్ల, సాంస్కృతిక ఆకర్షణ వల్ల ఇది జరిగింది. ఆంగ్లేయుల ప్రభావం వల్ల
ప్రసిద్ధి గ్రంథాలు, రచనలు, విమర్శలు తెలుగులోకి ప్రవేశించాయి. విద్యార్థులకు అనువాద కౌశలాలు అవసరం. తద్వారా ఇతర దేశాలు, ప్రాంతాలపై అభిమానం కలుగుతుంది. విశాల దృక్పథం కలుగుతుంది. విశ్వ మానవులుగా రూపొందుతారు. కనుక ఉపాధ్యాయులు అనువాదాలు చదివి విద్యార్థులకు వినిపించి ఈ కళలో ప్రవేశం కల్పించి అనువాద ఫలాలు విద్యార్థులకు అందించాలి. ఇక్కడితో మనకి సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోయిందండి. థర్డ్ లెసన్ స్టార్ట్ చేద్దాము. ఈ తెలుగు మెథడాలజీ సెకండ్ లెసన్ వరకు మనం ఫిఫ్త్ లెసన్స్ గంట వేరే ఫస్ట్ లెసన్ రిలేటెడ్గా ఉండేదానికి ఫస్ట్ ఇయర్లో ఎల్ఎస్ఆర్డబ్ల్యూ దానికి సెకండ్ ఇయర్లో ఉన్న ఎల్ఎస్డబ్ల్యూ మనం చెప్పేసుకున్నాము. ఇది సెకండ్ ఇయర్లో సెకండ్ లెసన్. ఇది అయిపోయిన తర్వాత థర్డ్ లెసన్లోనే కొంచెం ఉంది అది ఇంకా సెకండ్ ఇయర్లో ఫోర్త్ లెసన్ కూడా మనము ఫస్ట్ లెసన్లోనే యాడ్ చేసుకోవాలి. అదొకటి ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.